మళ్ళీ ఆయన 2019 అధికారంలోకి రాలేదు, జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 2020 నాటిలో మళ్ళీ ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడేటువంటి మాటలకి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి చేతలకి చాలా తేడా కనపడతారు. మరి ఎందుకంటే ఈరోజు ఇలా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు కూడా కొంత ఆలస్యమైన బాగా మరి మన రాష్ట్రంలో రిజర్వాయర్లను కూడా నిండి ఆ రకంగా దిగువకి నీరు పారేటువంటి పరిస్థితి సముద్రం పాలవుతారు. మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా కృష్ణా బ్యారేజ్ దగ్గర దిగి మరి ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. మరి చాలా కొత్తగా నీళ్ళు అంతా కూడా రావడం, రిజర్వాయర్ నిండడం అంతా కూడా చాలా సంతోషించారు. మరి ఆయనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంలోనే ఉన్నారు. అయితే ఈరోజు ఆయన మరి రాయలసీమకి సంబంధించినటువంటి ప్రాజెక్టుని పూర్తి చేయడంలో మరి మొన్న కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమంలో ఆయన ప్రాజెక్టుల నిర్మాణం మరి పలాని ప్రాజెక్టులని మేము చేపడతా ఉన్నాం, అదేవిధంగా దానికి దాదాపు 8,000 కోట్లకు పైగా మేము కేటాయిస్తున్నామని చెప్పి మరి ఈ ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి మాత్రం ఏమాత్రం ఒక్క ప్రతిపాదన లేదు. ఆయన ఉదయం లేచిన నేను పోలవరంని నేను పూర్తి చేస్తా, రాజధానిని పూర్తి చేస్తా, మరి పోలవరంని పూర్తి చేయడం ద్వారా కృష్ణా జలాలను దాన్ని ఆదా చేసి ఇక్కడ రాయలసీమ ప్రజలకి నేను సాగునీటిని అందిస్తాను, త్రాగునీరు అందిస్తానని చెప్తా ఉన్నాను. అయితే పోలవరము పూర్తి అయిన తర్వాత మరి ఆయన నిజంగా పోలవరం కూడా దాన్ని అంత సులభంగా ఏం లేదు. ముందు నిర్వాసితుల సమస్యలని పరిష్కారం చేయాలి, నిర్వాసితుల ప్యాకేజీని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాలి. మరి పోలవరంకి కేటాయించినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి ఒత్తిడిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు మరి ఇప్పుడు పోలవరం పూర్తయిన తర్వాత కృష్ణా నదీ జలాలు 40 టీఎంసీల మిగులు జలాలని రాయలసీమ ప్రాజెక్టులకి వినియోగించడానికి అవసరమైనటువంటి రిజర్వాయర్లు ఈ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నాయా అనేది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నిస్తాము. మరి ఒక్క రిజర్వాయర్ ఎప్పుడో ఆనాడు కేసీ కెనాల్ కింద సుంకేసుల దగ్గర ఆ ప్రాజెక్టుని ఆ యొక్క 1 టీఎంసీ సామర్థ్యంతో ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టు మినహా మరి వెలుగోడి రిజర్వాయర్ అలాంటి ప్రాజెక్టు మినహా మిగిలినటువంటి అన్ని ఏ ప్రాజెక్టు కూడా కనీసం ఒక 20 టీఎంసీల సామర్థ్యంతో ఒక్క రిజర్వాయర్ కూడా మన రాయలసీమ ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో లేదు. మరి ఈరోజు నిజంగా గుండ్రేవుల రిజర్వాయర్ 20 టీఎంసీల పైగా సామర్థ్యంతో మరి అది కడప, కర్నూలు 2 జిల్లాల కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరాయించడానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. కర్నూలు నగరానికి కూడా శాశ్వతంగా మరి త్రాగునీటి సమస్యలను పరిష్కారం చేసేటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా కర్నూలు జిల్లా పడమటి ప్రాంతానికి మరి వేదవతి ప్రాజెక్టు 10 టీఎంసీల సామర్థ్యంతో అక్కడ 2 రిజర్వాయర్లని 2 ఎత్తుపోతల పథకాల ద్వారా 2 రిజర్వాయర్లను నిర్మించి కనీసం 1,00,000 ఎకరాలకి ఉపయోగపడేటువంటి వేదవతి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈ సందర్భంగా ఏమాత్రం లేదు. మరి వృధాగా సముద్రం పాలవుతూ ఉంటే మరి దాన్ని వాటిని వినియోగించడానికి ఇక్కడ రాయలసీమలో ఇప్పుడు ప్రస్తుతం అంద్రేనివా ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? అంద్రేనివా ప్రాజెక్టు కేవలం వరద జలాలు వచ్చినటువంటి సందర్భంలోనే ఎత్తిపోసి మన చెరువులని మీ యొక్క దిగువ వరకు నీళ్లు పోయేటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా గాలేరు నగరి ప్రస్తావన ఏమాత్రం ఇందులో కనపడలేదు. మరి ఈ ప్రాజెక్టులని నిర్మించకుండా ఇప్పటిదాకా రాయలసీమ ప్రజలకి నికర జలాలు కూడా కేటాయించకుండా రాయలసీమను ఏ రకంగా సస్యశ్యామలం చేస్తాడో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది తక్షణమే గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించండి. మరి ఇక్కడ వేదవతి ప్రాజెక్టు ద్వారా దాన్ని పూర్తి చేయడం ద్వారా మరి పడమటి ప్రాంతాలైనటువంటి ఆలూరు, పత్తికొండ
మరి ఆదోని పట్టణానికి తాగునీటి సౌకర్యంతో పాటు వేదవతి ప్రాజెక్టు కూడా డోన్ ప్రాంతానికి సంబంధించినటువంటి చెరువులన్నింటినీ కూడా అనుసంధానం చేయడం ద్వారా మరి ఆ అందిరినివా కాలువ ద్వారా అందులో అనుసంధానం చేయడం ద్వారా మరి ఈ వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ఇక్కడ వెనుకబాటుతనాన్ని మరి పోగొట్టడానికి మరి నిరంతరం కూడా కరువు కాటకాలకి ప్రతి 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వలసలు పోతా ఉన్నారు. మరి ఇక్కడ తాగునీటికి కటకట పరిస్థితి. డోన్ పట్టణానికి మనం వేసవిలో చూసాం. వారం రోజులు కూడా తాగునీటి వారం రోజులు కూడా ఇక్కడ ఈ డోన్ పట్టణంలో తాగునీరు రాని పరిస్థితి ఉంది. కర్నూలు నగరంలో వారం రోజులు కూడా తాగునీటి సమస్య పరిష్కారం కానిటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి నీటి వల్ల మరి ఊరికే దిగువబారేటువంటి నీరుని చూసి రాష్ట్ర ప్రభుత్వము మరి సంతోషపడడం తప్ప, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషపడడం తప్ప మరి ఇక్కడ రాయలసీమకు ఒరుగుతున్నది ఏమిటి? ఈరోజు బచావత్ ట్రిబ్యునల్లో కేటాయించినటువంటి 33 టీఎంసీల నీటిని ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ప్రాజెక్టులు ఇక్కడ తుంగభద్ర నదీ జలాన్ని ఉపయోగించుకుని ఉంటే మరి ఈ పరిస్థితి ఉండేది కాదు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి ఇక్కడ మన ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2014లో హంద్రే నేవా ద్వారా కర్నూలు జిల్లాలో 106 చెరువులు నింపుతామని చెప్పేసి మరి ఆనాటి ఉప ముఖ్యమంత్రి చాలా గొప్పగా కే కృష్ణమూర్తి చెప్పారు. నేను ఇక్కడ డోన్ ప్రాంతంలో చెరువులు నింపిన తర్వాతనే నేను ఎన్నికల్లో ప్రచారానికి వస్తానని చెప్పాడు. ఆయన ఇక్కడ చెరువులు నింపలేదు. ఆయన అక్కడి నుంచి డోన్ నుంచి పత్తికొండ నుంచి అక్కడే రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 106 చెప్పడానికి అవసరమైనటువంటి మరి మీ దగ్గర ఆ రకంగా నిధులు కేటాయించే పరిస్థితి ఉందే? మరి గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ఇతర రిజర్వాయర్లు మరి వాటన్నిటిని కూడా పూర్తి చేసేయడానికి అవసరమైనటువంటి